ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనంలో 10వ వచనం నుండి 22వ వచనం వరకు బేతేలు అన్న మాట రాయబడి ఉంది. 19వ వచనం అనుకుంటా, 28వ చూడండి. ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. బేతేలు అంటే దేవుని మందిరం అని అర్థం. ఎంతమంది తెలుసు? బేతేలు అంటే దేవుని మందిరం. ఇది దేవుని మందిరమా కదా? అక్కడ ఉంటుంది, ఆ వచనాలు చదువుతారా? ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే పరలోక. కాబట్టి బేతేలు అంటే దేవుని మందిరము. చెప్పండి, బేతేలు అంటే దేవుని మందిరం. దేవుని మందిరం అనబడినట్టు నీ మందిరం దేవుని మందిరం కాబడాలి. నీ మందిరం ఏది? కృపా ప్రార్థన మందిరం కదండి. మన మందిరం ఏంటి? కృపా ప్రార్థన మందిరం. బేతేలు అన్నా, లేకపోతే చర్చిలు చాలా ఉన్నాయి, రకరకాల పేర్లు. ఏమేమి పేర్లు ఉన్నాయి? బేతేలు అని, కృపా ప్రార్థన మందిరం అని, లేకపోతే పెనియోలి మందిరం అని, ఇంకా బెతస్తా చర్చ్ అని, సిలోము చర్చ్ అని, రకరకాల చర్చిలు ఉంటాయి. కాబట్టి అన్ని చర్చిల్లో కూడా దేవుని క్రియలు జరగకపోతే అది మందిరము కాదు అన్నాడు. గుర్తుందా మీకు? దేవుని క్రియలు లేనటువంటి చర్చే కాదు. ఒకవేళ కృపా ప్రార్థన మందిరంలో ఏ క్రియలు జరిగిస్తే, దేవునికి ఇష్టం లేని కార్యాలు జరిగిస్తే, ఈ మందిరం కూడా డిస్మాండిల్ అవుతుంది. అర్థమైందా మీకు? బేతేలు కూడా తుడిచిపెట్టుకుపోతుంది. బేతేలును కూడా నేను తీసేస్తాను. ఎంత భయంకరమైన మాట! దేని నుంచుతాడు? అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ హృదయం నా మందిరం అంటాడు. నీ హృదయమే నా మందిరం, నీ హృదయంలోనే నేను ఉంటాను. చర్చిలో నేను ఉంటాను. ఇది నా స్థానము, ఇక్కడ నేను ఉంటాను. నాకు ఇష్టమైన ప్లేస్ ఇది, నాకు ఇష్టమైన స్థానం ఇది అని చెప్పాడు దేవుడు. కానీ దానికంటే ముఖ్యంగా నీవు నా మందిరం, నీ హృదయము నా మందిరం. దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయమే దేవుని ఆలయం. నీ హృదయం దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటే అదే నా మందిరం. కొత్త నిబంధన గ్రంథంలో, అది ఆదికాండంలో చూసాం కదా, బేతేల్ అన్నటువంటిది. బేతేల్ అంటే ఎక్కడుంది? పాత నిబంధనలో ఆదికాండంలో రాయబడి ఉంది కదండి. పాత నిబంధనలో బేతేల్ అంటే దేవుని మందిరం. దేనిని దేవుని మందిరం అన్నారు? బేతేలును దేవుని మందిరంగా చెప్పుకున్నారు. అక్కడ నేను ఉంటానని చెప్పాడు. అక్కడ చదవండి, 16వ వచనం 12వ వచనం నుండి. ఆదికాండము కలగనెను. నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇస్తాను. బేతేలులో రాయి తలగడగా పెట్టుకొని యాకోబు పడుకున్నాడు. అక్కడ దర్శనం వచ్చింది. దర్శనం చూస్తూనే ఉలికిపడి లేచాడు. అక్కడ అనేక ఆశీర్వాదపు జల్లులు ఆయన కురిపించాడు, కుమ్మరించాడు. ఏమేమి ఆశీర్వాదం? నీ సంతానం ఇసుక రేణువులా చేస్తాను, వ్యాపించెదవు, నువ్వు వ్యాపిస్తావు, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా ఆశీర్వదించబడును అని దీవెనలు ఇచ్చాడు. దీవెనలు ఇచ్చిన దాని మీద అంతా ఇది కలలో జరిగింది.
కలలో జరిగితే లేచి సడన్గా అమ్మ బాబోయ్ అని లేచి నిలబడి ఇది యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను, అందుకే నేను పడుకుండిపోయాను. యాకోబుకి ఎక్కడ నిద్ర పట్టింది? ఆ స్థలంలో ఉంటుండగా దేవుడు దర్శనమిస్తే, ఏయ్ యాకోబు లే అని దేవుడు లేపాడు. దర్శనమిచ్చి అన్నీ చెప్పి, నేను ఆశీర్వదిస్తాను ఆయన, నేను గొప్ప చేస్తాను, నీ జనాన్ని గొప్ప చేస్తాను, నీ సంతానాన్ని గొప్ప చేస్తాను అన్నీ చెప్పి యాకోబు లే అని లేపితే లెగిశాడు. అప్పటిదాకా పడుకునే ఉన్నాడు. అప్పుడు లేచిన తర్వాత అప్పుడు అంటున్నాడు, ఇది దేవుని మందిరం అన్న జ్ఞప్తికి వచ్చింది. ఇది దేవుని మందిరం అని గుర్తుపట్టాడు. దేవుని మందిరంలో పడుకోకూడదు, దేవుని మందిరంలో నిద్రపోకూడదు, దేవుని మందిరం మెలకుగా ఉండాలి అని గుర్తుపట్టినటువంటి యాకోబు లేచి నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని మందిరం, దానిలో నిద్రపోకూడదు, మెలకుగా ఉండాలి. ఒకవేళ నిద్ర వస్తే గట్టిగా మీరే లేచి నిలబడాలి. నిద్ర వస్తుంది అనుకోండి, లేచి నిలబడితే నిద్ర కంచేపట్లో పోతుంది. కాబట్టి ఇంకా పడుకుంటే నిద్ర పట్టేస్తుంది. కాబట్టి పడుకోకుండా వాక్యాన్ని వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు పడుకుండిపోయాడు. పడుకుండిపోతే దేవుడే లేపాడు. లేపిన తర్వాత అప్పుడు ఇది దేవుని మందిరం అని గమనించి వెంటనే దానికి ఇది దేవుడి స్థలమున ఉన్నాడు, ఇది పరలోక గవని, దీనికి బేతేల్ అని పేరు పెడతాను అన్నాడు. అది బేతేలు అని పేరు పెట్టిన తర్వాత అక్కడ నివాసం చేయమని దేవుడు చెప్పాడు. అక్కడే నివాసం ఉన్నాడు. అక్కడ బలిపీఠం కట్టాడు. బలిపీఠంలో దేవునికి ఇస్తూ ఉన్నాడు, సమర్పిస్తున్నాడు, అన్నిటి కూడా సమర్పిస్తున్నాడు. ఇది బలిపీఠం కదండి. ఆల్టర్ అంటారు దీనికి. ఆల్టర్ అంటే బలిపీఠం అని అర్థం. బలిపీఠము దగ్గర దేవుని కృప ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుడే అక్కడ నివాసం చేస్తాడు. అక్కడ నుంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుడు మాట్లాడినట్టే లెక్క. కాబట్టి నిద్రపోకూడదు. యాకోబు నిద్రపోయాడట, అలా నిద్రపోకూడదు కదండి. నిద్రపోకుండా దేవుడు ఈ సమయంలో ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆ మాట చెప్పి నేను బలారాధనలకు వెళ్ళిపోతాను. ఏ మాట అంటే, బలిపీఠం నిర్మించబడింది, దేవుని మందిరము నిర్మించబడింది బేతేలులో కదండి. బేతేలు అంటే దేవుని మందిరం. దేవుని మందిరం ఇప్పుడు కొత్త నిబంధనలో ఏం చెప్తున్నాడంటే, నీ హృదయమే నా ఆలయం. పాట ఉంది కదా, హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగనే పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, మనిషి మనిషిగా బ్రతకాలని. ప్రైజ్ ది లార్డ్. కనుక హృదయమే నా ఆలయం అంటున్నాడు. నీ హృదయం నా ఆలయం. దాన్ని పాడు చేయవాడిని నేను దేవుని మందిరాన్ని పాడు చేయడాన్ని ముఖ్య సంఘ పెద్దలందరికీ చెప్పాలి. నా మందిరాన్ని పాడు చేయవాడిని ఏమండి నేను పాడు చేస్తాను. నా మందిరం పాడైతే నేను వానిని పాడు చేస్తాను, అది ఖచ్చితం. కనుక నా మందిరం శ్రేష్టంగా ఉండాలి, నా మందిరం పరిశుద్ధంగా ఉండాలి, నా మందిరం క్లీన్గా ఉండాలి. హృదయం ఆయన మందిరం. కనుక బిల్డింగ్ కోసం మాట్లాడని అనుకోవద్దు. నాట్ ఓన్లీ బిల్డింగ్ దేవుని ఆలయం, ఇది మందిరం అని చెప్పుకున్నాం. మందిరం కార్యక్రమాలు ఇక్కడ జరిగిస్తున్నాం, ఇది మందిరమే. కానీ అంతకంటే ముఖ్యమైనది నీ హృదయం నా మందిరం. నీ హృదయం నా మందిరం. నీ హృదయం పాడైతే నన్ను పాడు చేసినట్టే, నేను నిన్ను పాడు చేస్తాను. ఎవరు పాడు చేయాలి నిన్ను? దేవుడా, నువ్వే పాడు చేసుకుంటావు నీ హృదయాన్ని. నీ హృదయాన్ని పాడు చేసుకుంటే నువ్వే పాడు చేసుకోవాలి. చెడు ఆలోచనలు నీ హృదయంలో రాణిస్తే నువ్వే చెడిపోతావు.
నిన్ను నువ్వు చెడగొట్టుకుంటావు. నువ్వు చెడగొట్టుకు దానిని నేను పూర్తిగా చెడగొట్టేస్తాను. దేవుడు వార్నింగ్ ఇస్తుంది. నీకు నువ్వుగా పాడైపోతే నరకానికి వెళ్ళిపోవడమే. దేవుడు నీకు మంచి చెడులు గ్రహించేటువంటి వివేచన గల జ్ఞానమును నీకు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి కూడా ఏది మంచో ఏది చెడో గమనించేటువంటి తీరు, గమనించేటువంటి అవకాశం, గమనించేటువంటి ప్రోద్బలం నీకు ఇచ్చాడు. నీ హృదయాన్ని పారు చేసుకుంటే నీకు నీవే కర్తగా ఉంటావు. నీ హృదయం నా మందిరం. నా మందిరాన్ని పాడు చేస్తావో బాగు చేస్తావో నీ ఇష్టం. ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. నా మందిరం నీ హృదయం, నీ హృదయం నా మందిరం అన్నాడు దేవుడు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. నాకు ఇచ్చిన టైం ఇంకా 5 నిమిషాలు అయిపోతుంది, చూడండి. ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును. అది నా మందిరం, అది నా మందిరం. కానీ దానిని నేను శిక్షిస్తాను, నా మందిరాన్ని పాడు చేస్తాను. దాని కొమ్ములను తెగవేయబడి నేల రాలును, తునకలుగా చేసేస్తాను. బేతేలు అంటే నా మందిరం. కొత్త నిబంధనలో చెబుతున్నాడు నీ హృదయమే నా మందిరం అని. పాత నిబంధనలో బేతేలు నా మందిరం అని చెప్పబడింది. ఆ మందిరము పాడైన, నీ హృదయంలో ఉన్నట్టు నీ మందిరం పాడైన ఆయన దాన్ని పాడు చేస్తాడట. మీరేమనాలంటే, దేవా నా హృదయం నీకు అర్పిస్తున్నాను, నా హృదయం నీకు అర్పిస్తున్నాను. నేను శ్రేష్టంగా నీ యందు విశ్వాసం కలిగి జీవిస్తాను, శ్రేష్టంగా ఉంటాను ప్రభువా అని ఒక మాట చెప్పగలవా? కల్మషం అంటకుండా నా హృదయాన్ని నేను కాపాడుకుంటాను అనేటువంటి తీర్మానం నీలో ఉందా? ప్రభురాత్రి సంస్కరణ తీసుకునే పోయే ముందుగా ఈ మాటలు మీ నోట వినాలని పరిశుద్ధాత్ముడు ఎదురు చూస్తున్నాడు. నీ హృదయం నిష్కలంకంగా నిష్కపటంగా ఉండాలి. నీ హృదయం పాడైతే దానిని నేను పాడేస్తానంటున్నాడు. ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది కదా, 14వ వచనంలో ఏమని రాయబడి ఉంది? అమ్మా, ఇశ్రాయేలు వారు చేసిన దోషమును బట్టి, వారి హృదయ కాఠిన్యము బట్టి నేను వారిని పాడు చేస్తాను. బలిపీఠ కొమ్ములు తెగవేయబడతాయి, నేల రాలిపోతాయి, నాశనానికి గురవుతారు. నీ హృదయం కూడా అంతే, ఆయన తెగవేస్తాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. హృదయమే నా ఆలయం అని ప్రభు అంటున్నాడు కనుక నీ హృదయాన్ని నిష్కలంకంగా నిష్కపటముగా మీరు మీ హృదయాన్ని కాపాడుకొని, మీ హృదయాన్ని దేవునికి అంకితం చేసుకొని, దేవునికి సమర్పించుకొని మీ హృదయాన్ని కాపాడుకోండి. మీ హృదయం దేవుని మందిరం అనే సంగతి ఎన్నటికీ మర్చిపోదు. ప్రతిసారి ఈ హృదయ ఆలోచనలు మారుతూ ఉంటాయి. హృదయంలో కొన్ని చెడు ఆలోచనలు వచ్చినప్పుడల్లా, దేవా ఈ హృదయంలో నీవు ఉన్నావు అనే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. హృదయంలో నీవు ఉన్నావు ప్రభా, దీంతో కలంకమైనను, ముడతైనను, మచ్చైనను, డాగైనను దానికి అంటకూడదు. నీ హృదయం పవిత్రంగా ఉంచబడాలి. నా హృదయం పవిత్రంగా ఉంచబడాలి, నా హృదయం పవిత్రంగా ఉంచుకుంటాను అని మీరు ఒక మాట చెప్పండి. ఒకసారి అందరూ కూడా ఒకసారి లేచి నిలబడతారా? ఒకసారి ఒక్క నిమిషం లేచి నిలబడండి.
స్తోత్రం 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 అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా, అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా, నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా. హృదయాన్ని అర్పించండి ఆయనకి. నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా, అయ్యా నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, దేవా నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. ఏమివ్వగలను 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 నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే, నా దీన స్థితిలో నన్నాదరించి నన్నింతగా నీవు హెచ్చించితివే. నేనున్న స్థితికి కారణం నీవే, నేనున్న స్థితికి కారణం నీవే. అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను. మరొకసారి చెబుదామా? అందుకే నా జీవితం నీకర్పిస్తున్నాను. అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా, అర్పిస్తున్నాను యేసయ్యా, సమర్పిస్తున్నాను యేసయ్యా. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే దేవా నా హృదయాన్ని అర్పిస్తున్నానని చెప్పండి. నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా, నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా. ఓ దేవా నా హృదయం నీకు అర్పిస్తున్నానయ్యా, స్వీకరించండి స్వీకరించండి స్వీకరించండి. నిష్కలంకనగా నన్ను చేయండి. పాపపు ఊబిలో ఉన్నాను, నా పాపములన్నిటిని కడిగి వేయండి. నా హృదయాన్ని నీకు అర్పితం చేస్తున్నాను, నీకు అంకితం చేస్తున్నాను. నా హృదయంలో సమస్త కోరికలు నీవై ఉండాలి. యేసు ప్రభువా నా హృదయంలో మీరు ఉండండి. దేనికి చోటు లేకుండా హృదయం ఖాళీగా నీకోసం అర్పిస్తున్నాను. హృదయంలో కల్మషం లేకుండా నాయన హృదయంలో చెడు ఆలోచన లేకుండా దాన్ని క్లీన్గా నేను ఉంచుతున్నాను. క్లీన్ చేస్తున్నాను ప్రభా, క్లియర్ చేస్తున్నాను ప్రభా. నా హృదయంలో రండి రండి రండి, నీకే మహిమ చెల్లిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.